అయోధ్యలో కట్టిన రామాలయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. అంతలోనే ఈ నూతన రామమందిరాన్ని పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈమెయిల్ ఐడికి కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. 2023 డిసెంబర్ 27వ తేదీన రైతు సంఘ నాయకుడు దేవేంద్ర తివారీకి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలున్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈమెయిల్ పంపాడు. అందులో దేవేంద్ర తివారీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాజ్ను గోసేవకులుగా పేర్కొంటూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. యూపీ పోలీసులతో పాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తును కోరారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సహేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్పై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఏటీఎస్, ఎస్టీఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన జుబేర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని దేవేంద్ర తివారీ తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముంబైలో 11 బాంబులు పెట్టినట్టు కొన్ని రోజుల క్రితం రిజర్వ్ బ్యాంకుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్బీఐ కేంద్ర కార్యాలయం సహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్టు ఈమెయిల్లో దుండగులు పేర్కొన్నారు. వరుసగా ఒక్కో బాంబు పేలుతుందని దుండగులు మెయిల్లో హెచ్చరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. అయితే సంబంధిత ప్రదేశాల్లో తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.